హోటల్కి పోతే చాయ్ సపరిస్తాం, ఆకలి అయితే 2 బిస్కెట్లలో ముంచుకొని తింటాం. ఇక ఇడ్లో దోశో పూరో తినుడే పొద్దుగాల. పగటీలైతే చాలా మంది పప్పు భోజనం చేస్తారు. రాత్రిపూట అయితే ఇంత బిర్యానో బగార బువ్వ నాటుకోడి కూరో ఆర్డర్ ఇస్తారు. ఏ హోటల్కు పోయినా జరంత అటు ఇటుగా గదే తిండి గవే రుచులు. ఎరైటీగా తినాలే పల్లె లెక్క ఉండాలనుకునే పట్నపోళ్లకు మంచి అడ్డ తయారైందబ్బా. చలో మనం గిన పోదాం పాన్రి. మంచిగా అంటల పెట్టుకొని అదోటి ఇదోటి టేస్ట్ చేస్తుంది మంత్రి సీతక్క. ఇప్ప పూల లడ్డూలు, ఇప్ప చాట్ మసాలా, ఇప్ప బూరెలు, ఇప్ప చాయ్, ఇప్పంబలి, జొన్న రొట్టె, తీరొక్క ఆకుకూరలు ఇట్లా 20 తీర్ల వంటలున్నాయబ్బా. అన్ని సుత గిరిజనులే. అట్లా అని ఆదిలాబాద్ లో అనుకునేరు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ కాడున్న గిరిజన సంక్షేమ శాఖ ఆఫీస్ కాడ ట్రైబల్ కేఫ్ చాలు చేసింది మంత్రి మేడం. మ్యూజియం చూడము, ఆ దేవతలను చూడడం మూలంగా మనల్ని మనము మన చరిత్రను మనము తెలుసుకున్న వాళ్ళం అయితాం. ఇవేమో గిరిజనుల గుళ్ళు, ప్రకృతి దేవతలంతా ఇడ కొలువైనట్టు. హగో నాగోబ గుడి. ఇక లోపలికి పోతే ట్రైబల్ మ్యూజియం. వెనకట చేతి వృత్తులు ఎట్లా నడిచేటియి, ఏం తినేటోళ్ళు, అప్పటి బతుకు తెరువు ఎట్లుండే, ఆటలేంది పాటలేంది ఇట్లా అన్ని ఎరక చేస్తట్టు గుడిసెల ముంగట మంచి మంచి బొమ్మలు పెట్టిండ్రు. ఇదైనాక గోండుల మీద బుడ్డ సినిమా. Of Kereveri, Sidam Raju, a reliable informant, told the anthropologist Hemendorf. ఇక తిరిగి తిరిగి అలిసిపోతే గుడిసెల కింద కూసోని కమ్మటి వంటలు రారి రారి అని పిలుస్తున్నాయి. పిల్లలు రక్తహీనత ఉంటుండ్రు. ఈ లడ్డు వలన ఎన్ని న్యూట్రిషన్ వాళ్ళు వచ్చి పరిశోధన చేసిండ్రు. దీన్ని పరిశోధన చేసినప్పుడు వాళ్ళకి తిరిగాం రక్తం ఉంటే మళ్ళీ చేసినాక లడ్డు ఇచ్చినాక మళ్ళీ తిరిగాం రక్తం పెరగడం జరిగింది. పెద్దలకైతే 10 రూపాయలు, స్టూడెంట్స్ అయితే 2 రూపాయల టికెట్. ఓ పారి అట్లా పోతిరా అంటే అడవి బిడ్డల జీవితాలు చూడొచ్చు, అలా కట్టుబొట్టు తెలుస్తది, ఎరైటీ రుచులు తినొచ్చు. చూడుర్రి మరి ఈలైతే.